శబరివాస ఓ శ్రీమణికంఠ స్వామియే శరణము శరణమయ్యప్ప స్వామియే శరణమో శరణమయ్యప్ప స్వామియే శరణము శరణమయ్యప్ప స్వామియే శరణమో శరణమయ్యప్ప స్వామియే శరణము శరణమయ్యప్ప స్వామియే శరణం భక్తమాతారా ఈ దేవస్థానాల్లో ఈ భజనలు సంకీర్తనలు ఎందుకంటే ప్రతిదీ మనకి భగవంతుడు ఇస్తాడు. ధనం, అలాగే చెట్లు కాసి కాయలు గాని పూలు గాని. కానీ మానవుడుగా మనం జన్మించామంటే అన్ని మనకి మనిషికి ఒక గొప్ప ఏంటంటే మాట. ఎందుకంటే ఏ జంతువు కూడా మాట్లాడలేదు, దేవుడిని డైరెక్ట్గా స్మరించలేదు. వాళ్ళ భాషలో స్మరిస్తారేమో కానీ భగవంతుని డైరెక్ట్గా స్మరించలేదు. కాబట్టి మనిషికి ఒక వరం ఈ దేవుణ్ణి స్మరించుకోవడం. ఆ దేవుణ్ణి ఎలా స్మరించుకుంటారంటే భజనల ద్వారా, ఇలాంటి దేవస్థానాల్లో స్మరించుకుంటారు. మనం ఎంత డబ్బు వేసినా ఏం చేసినా భగవంతుడు ఎవరు కనపడలేదు. కానీ అన్నమయ్య లాంటి వారికి, భక్తరామదాస్ లాంటి వారికి భగవంతుడు సాక్షాత్కరించాడంటే కేవలం ఈ భజన సంకేతం ద్వారా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా ఒక 10 నిమిషాలు లేదా పావుగంట, అర్ధగంట మీరందరూ కూడా కూర్చొని ఈ యొక్క భజన సంకేతంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా